హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు L1, L2, L3 లిస్టులో మీకు ఈ మంజూరు చేస్తున్నారండి. ఇల్లు పంపిణీ చేస్తున్నారు. మరి ఏ లిస్టులో ఎలాంటి అర్హతలు ఉండాలి? అలాగే జీహెచ్ఎంసీ అనేది సర్వే అనేది చేస్తున్నారండి. మరి జీహెచ్ఎంసీ అంటే సర్వే అంటే ఏంటి? వీళ్ళకు ఎలాంటి అర్హతలు ఉండాలి? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా L1 లిస్టులో స్థలం లేకుండా స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అండి L1 లిస్టు. ప్రతి ఒక్కరికి కూడా 5,00,000 రూపాయలైతే 4 విడతలుగా అయితే మీకు అమౌంట్ అనేది వేస్తున్నారు. అలాగే రెండో లిస్టు L2 లిస్టు. ఇల్లు లేకుండా, స్థలం లేకుండా ఉన్నవారికి డబుల్ బెడ్‌రూమ్స్ అయితే మంజూరు చేస్తున్నారు. మేడ్చల్, నిజామాబాద్, మల్లాపూర్ అండ్ బాచారం అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏరియాలో అయితే మీకు ప్రస్తుతం అయితే ఈ జిల్లాల వారికి కూడా పంపిణీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు జీహెచ్ఎంసీ అనేది కూడా ఉందని ఇప్పుడు సర్వే చేస్తున్నారు. వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వం ద్వారా వచ్చాయి. అయితే ఆ డబుల్ బెడ్‌రూమ్స్‌లో ఎవరైతే ఉండట్లేదో వాళ్ళు క్యాన్సెల్ చేసి ఈ L2 లిస్ట్ వారికి కూడా వేస్తున్నారు. అదే జీహెచ్ఎంసీ అండి. అలా L3 లిస్ట్ వారికి అంటే ఇల్లు, స్థలము 2 ఉన్నవారికి గూడా ఇల్లు అనేది మంజూరు చేస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు. అయితే వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయకూడదండి. అలా అయితే అర్హతలు అయితే ఉండవు. థాంక్స్.